నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దాం అనుకున్నానండి. ఇన్‌ఫాక్ట్ ఇద్దరు సబ్స్క్రైబర్స్‌కి చేద్దామని అనుకున్నాను. శ్రీను గారు అడుగుతున్నారండి. హాయ్ సార్, నాకు నోస్ మీద లైన్ లాగా వచ్చింది. అప్పర్ చీక్ మీద చిన్న మచ్చలా వస్తుంది. వచ్చి 4 నెలలు అవుతుంది. ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి సార్. ట్రీట్మెంట్ ఏమైనా చేయించుకోవాలా అని అడుగుతున్నారండి. చిన్ను గారని ఒకరు అడుగుతున్నారండి. హాయ్ సార్, మై నేమ్ స్వప్న గారు. నాకు నోస్ మీద ట్యాన్ ఉంది సార్. ఏమైనా ట్రీట్మెంట్ అలానే సన్ స్క్రీన్ ఏమైనా చెప్తారా? అసలు ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అని అడుగుతున్నారండి. స్వప్న గారు, శ్రీను గారు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నోస్ పైన ఉన్న పిగ్మెంటేషన్స్ కి అసలు ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, అసలు ఏ విధంగా ట్యాన్ ఉన్నదాన్ని తగ్గించుకోవచ్చు, ఎలా ట్రీట్మెంట్ రిజల్ట్స్ ఉంటాయి అనే దాని గురించి అని చాలా ఆలోచిస్తూ ఉంటారు. అలానే సేఫ్ ఉంటాయా లేవా అని కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. దాని గురించి అని వివరించడానికని నేను మీ ముందుకు వచ్చాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి పిగ్మెంటేషన్ అనేది ముక్కు పైన మొదలవుతూ ఉంటుందండి. ముక్కు పైన ఈ భాగంలో ఒక లైన్ లాగా వస్తుంది. దాన్ని ట్రాన్స్వర్స్ నేజల్ లైన్ అని అంటారు. ఈ ట్రాన్స్వర్స్ నేజల్ లైనే కాకుండా ముక్కు పైన, అలానే నుదుటి పైన, అలానే బుగ్గల పైన కూడా పిగ్మెంటేషన్ అనేది కొంతమందికి వస్తూ ఉంటుందండి. ఈ పిగ్మెంటేషన్ వస్తున్న వాళ్ళకి ట్యానింగ్ అనేది అని అంటూ ఉంటాం. ట్యానింగ్ అనేది ప్రొలాంగ్డ్ గా సన్ ఎక్స్పోజర్ ఉంటే దాని వల్ల వస్తూ ఉంటుంది. ఈ ట్రాన్స్వర్స్ నేజల్ లైన్ అనేది మనకి హెరిడిటరీ రీజన్ తోటి వస్తూ ఉంటుంది అనమాట. సెబోరిక్ మెలనోసిస్ అని అంటారు. సెబోరిక్ మెలనోసిస్ అని అంటే కేవలం ముక్కు పైన మచ్చలతోటి అలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ భాగంలో కూడా నలుపు వస్తూ ఉంటుంది అనమాట. అలానే మంగు మచ్చలు, మెలాస్మా అని అంటాం అనమాట. మెలాస్మా అనేది ఏంటంటే ముక్కు పైన వచ్చి అలానే బుగ్గల పైన వస్తూ ఉంటుంది. ఇప్పుడు స్వప్న గారు చెప్తున్నారు కదండి, ట్యాన్ వచ్చింది అలా అని చెప్తున్నారు. శ్రీను ఏమంటున్నారంటే బుగ్గల పైన కూడా నాకు మచ్చలు వచ్చాయి, దీని మీద కూడా వచ్చాయి అని అంటున్నారు. అయితే నలుపు అనేది ఎప్పుడు కూడా ఒకటే కాదండి. నలుపు అనేది ఖచ్చితంగా మనకి 2-3 విధాలుగా మనకి ఉంటాయి అనమాట. 2-3 విధాలే కాదు, ఎక్కువ విధాలు కూడా ఉంటాయి. పిగ్మెంటేషన్ అన్నప్పుడు మనకి చాలా కండిషన్స్ ఉంటాయి. మంగు మచ్చలే కాకుండా లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అని ఉంటుంది, యాషిడర్మటోసిస్ అని ఉంటుంది, ట్రాన్స్వర్స్ నేజల్ లైన్ అని ఉంటుంది, అలానే మీకు సెబోరిక్ మెలనోసిస్ అని ఉంటుంది, ఫోటో మెలనోసిస్ అని ఉంటుంది, అలానే యాషిడర్మటోసిస్ ఆఫ్ రామిరేజ్, ఇలాంటి పిగ్మెంటెడ్ కాంటాక్ట్ డర్మటోసిస్, రీల్స్ మెలనోసిస్, పాయిక్యులోడర్మా ఆఫ్ సివెట్టి, 20 రకాల పిగ్మెంటేషన్ ఉంటాయి. కానీ వాటిలో కామనెస్ట్ ఏంటంటే ట్యాన్ అలానే మంగు మచ్చలు. ట్యాన్, మంగు మచ్చలు అనే వాటికి డిఫరెంట్ వే ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ట్యాన్ అనే దానికి ఏంటంటే మనము చర్మం పైన లేజర్స్ అనేటివి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మంగు మచ్చలు అనేటివి చాలా మొండిగా ఉంటాయి. మంగు మచ్చలకి ఏంటంటే నెల లేజర్స్ చేసినాక మనం ఆ రిజల్ట్ సాధించుకున్నాక దాన్ని మనం మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ట్రీట్మెంట్స్ అనేది సాధించుకున్నాక, మనకి మంచి రిజల్ట్స్ తెచ్చుకున్నాక, మనకి మంచిగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు శ్రీను తర్వాత స్వప్న గారు అడుగుతున్నారు కదండి, నేను దాని గురించి అని చెప్తాను. అయితే ముక్కు పైన ఈ భాగంలో ఇక్కడ గీతలాగా వచ్చిందనంటే దాన్ని ట్రాన్స్వర్స్ నేజల్ లైన్ అని అంటారు. దానికి కొద్దిగా స్పెషల్ టాబ్లెట్స్ చేసి స్పెషల్ పీల్ అనేది మనకి పొట్టు ఊడే పీల్ మనం పెడితే దాంతోటి బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అదే గనక ట్యాన్ ఉంటే గనక దానికి లేజర్ థెరపీ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మంగు మచ్చలు ఉంటే మంగు మచ్చల లేజర్ వేరేది ఉంటుందండి, దానితోటి చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే మంగు మచ్చలతోటి లేజర్ మనం చేస్తూ ఉంటే చర్మంలో ఇక్కడ మార్పు అనేది నెమ్మదిగా వస్తూ ఉంటుందన్నమాట. చర్మంలో మనకి మార్పు అనేది తీసుకురావటానికని మనం పిగ్మెంటేషన్ థెరపీస్ అనేది రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ట్యానింగ్ కి మనము లేజర్ ఒకటే కాదండి, లేజర్ తో పాటు మనం టాబ్లెట్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. టాబ్లెట్స్ అనేటివి ఏంటంటే లేజర్ థెరపీస్ కి మనకి సపోర్ట్ చేస్తుంది. సార్, క్రీమ్ పెట్టుకుంటే పోతుందా, ఒక క్రీమ్ వాడితే పోతుందా, ఒక ట్యూబ్ వాడుకుంటాను, నేను సీరం వాడుకుంటాను, నాకు ఏమైనా క్రీమ్ చెప్పండి అని చాలా మంది కామెంట్స్ లో చెప్తూ ఉంటారు. నేనేం చెప్తానంటే ఈ క్రీమ్స్ వాడితే ట్యాన్ తగ్గుతుందని కాదండి, ట్యాన్ అక్కడ కంట్రోల్ అవ్వటానికని ఆస్కారం ఉంటుందన్నమాట. ట్యాన్ తగ్గాలి అని అంటే మనం లేజర్స్, పీల్స్, హైడ్రోఫేషియల్స్ ఇలాంటి ఇతరత్ర ప్రొసీజర్స్ అనేటివి మనం చేయాల్సిన అవసరం ఎంతకైనా ఉంటుంది. ట్రీట్మెంట్ లో మనం ఎంత చేస్తున్నా గానీ మనం పర్సిస్టెంట్ గా చేయటం తోటి మనకి రిజల్ట్స్ అనేటివి బెటర్ గా వస్తూ ఉంటాయి. లేజర్స్ అనేటివి ఎలా చేస్తారు సార్ అని అడుగుతూ ఉంటారు. ట్యాన్ రిమూవల్ లేజర్స్ ఏంటంటే మనకి చర్మం పైన ఇలా లేజర్ టక్ 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 మనం చేసేయటం తోటి మనకి అక్కడ ఉన్న ట్యాన్ కొద్దిగా తగ్గుతూ ఉంటుంది అనమాట. లేజర్ చేసేటప్పుడు మనకి నొప్పి కానీ, మంట కానీ, దురద కానీ అలాంటివి ఏమి ఉండవండి. చిన్నగా చిటపటగా శబ్దం వస్తూ ఉంటుందని. అలానే చర్మం పైన మనకు ఆ నలుపుతోటి అలా ట్రీట్మెంట్ చేయటం తోటి ఏమవుతుందనంటే మనకు అక్కడ నలుపు అంతా తగ్గి నెమ్మదిగా కొల్లాజన్ అలానే గ్లూటథైన్ తీసుకుంటూ ఉంటే మనకి లోపల నుంచి కూడా నలుపుని రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే కొత్త నలుపు రాకుండా రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటుంది. మరి సన్ స్క్రీన్ ఏం చేస్తుంది? ఈ సన్ స్క్రీన్ అనేది ఒక లేయర్ లాగా ఫామ్ అయి అక్కడ ఒక కవచం లాగా మారుతూ ఉంటుంది.
ఆ కవచంలాగా మారినప్పుడు ఏమవుతుందనంటే అల్ట్రావైలెట్ రేడియేషన్ ఏదైతే చర్మం పైన పడుతుందో, ఆ అల్ట్రావైలెట్ రేడియేషన్‌ని అబ్జార్బ్ చేసేసుకొని చర్మంలో ఉన్న నలుపుని పెరగకుండా కాపాడుతుందనమాట. అయితే మా దగ్గర స్పెషల్‌గా బ్లూ లేజర్స్ అనేటివి కొత్తగా మేము లాంచ్ చేశామండి. ఈ స్పెషల్ బ్లూ లేజర్స్ అనేది మేము లాంచ్ చేయడంతోటి ఏమవుతుందనంటే, దాంతోటి మనకి నలుపనేది బెటర్‌గా రిడక్షన్ అనేది ఉందనమాట. డాక్టర్ గారు పీకో లేజర్స్ వచ్చాయి, కొత్త రకం లేజర్స్ వచ్చాయి. అవి ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంటాయి అని అంటారు. పీకో లేజర్స్‌కి మనకి దీనికి అంత బెనిఫిట్ అన్నట్టుగా కనిపించట్లేదండి. మనకి మన దగ్గర ఉన్న బ్లూ లేజర్స్ తోటి ఆ టెక్నాలజీ తోటి మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. బ్లూ టోనింగ్ అనే దానితోటి మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. ఇతరత్రయి అంటారు లేజర్ టోనింగ్, బ్లూ టోనింగ్, గ్లో టోనింగ్ ఇలాంటివన్నీ అంటూ ఉంటారు కానీ బ్లూ టోనింగ్ అనేది ప్రత్యేకత ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకనంటే దాని ఎఫికసీ ఆ విధంగా ఉంటుంది. అలానే దాంతో పాటు మనం హైడ్రేషన్ చేయటం, అలానే పంకిన్ పీల్స్ చేయటం, అలానే మెడికేషన్స్ చేయటం తోటి కూడా చర్మంలో బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. మైక్రో బూస్టర్స్, స్కిన్ బూస్టర్స్ అనే థెరపీస్ మేము ఇప్పుడు స్టార్ట్ చేశామండి. స్కిన్ బూస్టర్స్ చేయటంతోటి ఏమవుతుందనంటే కొల్లాజెన్ కొత్తగా వచ్చి చర్మంలో గ్లో అనేది రావటం, లైఫ్ రావటం చర్మంలో అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది వచ్చి డిస్క్రైబ్ చేస్తారు. సార్ నా చర్మంలో ప్రాణం లేదు సార్ అని అంటూ ఉంటారనమాట. ఇది ప్రాణం లేదనంటే దాంట్లో చర్మంలో మనకి మంచిగానే ఉంటుందండి. కాకపోతే కనిపించటానికని డల్‌గా కనిపిస్తూ ఉంటుంది. అంటే చర్మంలో ఆ మృదువత్వం అనేది ఉండదు. చర్మంలో ఆ క్వాలిటీ ఆఫ్ స్కిన్ అనేది ఉండదనమాట. అదే మనం బూస్టర్స్ చేశామనుకోండి, మనకి మంచిగా రిస్టోర్ అవుతుందనమాట. ఆ రిస్టోర్ అవ్వటంతోటి చర్మంలో బెటర్ రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటుందండి. సో, ఇదండి విషయం. చర్మంలో మనకి మంచి రిజల్ట్స్ అనేది రావాలి అనంటే, మనం ఈ విధంగా సన్ స్క్రీన్స్, టాబ్లెట్స్, లేజర్స్ అలానే పీల్స్ ఇలాంటి హైడ్రా ఫేషియల్స్, స్కిన్ బూస్టర్స్ అనేటివి చేస్తూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటుందండి. చర్మంలో బెటర్ రిజల్ట్ రావటానికని మనం ఒక వంతు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుందండి. అదొక 15 రోజుల్లో, 20 రోజుల్లో వచ్చేది కాదండి. మొండి నలుపులు ఉంటే గనక ఎక్కువ సెషన్స్ మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటూ ఉంటుందండి. ఇలా మనం ట్రీట్మెంట్ అది కంటిన్యూ చేస్తూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటుంది. సో, మీకు చర్మంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనంటే దానికి తగ్గట్టుగా సొల్యూషన్స్ అనేటివి మనకి ఉన్నాయి అనే దాని గురించని నేను మీకు వివరించానండి. మీకు ఇంకా ఎటువంటివైన సందేహాలుంటే గనక, అపోహలుంటే గనక, ప్రశ్నలేమన్నా ఉంటే గనక తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో డీటెయిల్‌గా పెట్టండి. అసలకి మీకు ప్రాబ్లమ్ ఎప్పటినుంచి ఉంది? మీకు ఎంతవరకు అయిందది? ఎంత పెరుగుతుంది? ఎప్పుడు ఆగిపోయింది? ఏమన్నా వేరే క్రీమ్స్ వాడారా? లేదా? అని చెప్పి మీరు అది డీటెయిల్‌గా పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు డీటెయిల్‌గా వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.